గోవు లేకుండా మీరు చేసే వ్యవసాయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం కానే కాదు. ఎవరి దగ్గరో కొద్దిగా పేడ, మూత్రం అనేది దొరకదండి. అసలు పాసిబుల్ కాదు. ఒకవేళ దొరికినా మీరు అది తెచ్చి చేసే వ్యవసాయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం కాదు. దానివల్ల ఇక్కడ మీరు నష్టపోతారు. మీకు మీరే నమ్మక ద్రోహం చేసుకుంటున్నారు. మీరు ఏదైతే భూమి మీద వ్యవసాయం చేస్తున్నారో ఆ భూమిని జీవం లేని దానిలాగా మీరే తయారు చేసుకుంటున్నారు. జీవం లేని ఆహారాన్ని మీరు కావాలని పండించుకుని తింటున్నారు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. గోవు లేకుండా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సాధ్యం కాదు. భూమికి జీవం పొయ్యాలి అంటే మనం గోవు యొక్క మూత్రము, గోమయము రెండూ కూడా భూమి మీద పడాల్సిందే. అది ఎంత పడుతుందో అంత భూమి అనేది జీవం పోసుకుంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే గోమాత, భూమాత ఒక్కరే. గోమాత, భూమాత ఒక్కరే. ఇద్దరిగా కనిపించే ఒక్కరే. గోవు ఉన్నప్పుడే మనం జీవమున్న ఆహారం తింటాము. మనం బ్రతకగలుగుతాము. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా. బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.